మీకు అనిపించిందా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇంత పాన్ ఇండియా ఫిల్మ్స్ మేకింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు కరెంట్లీ మీరు ఇంతకుముందు దేవరాకు వర్క్ చేశారు అండ్ ఇప్పుడు పుష్ప 2కు వర్క్ చేశారు అండ్ నెక్స్ట్ కూడా ఒక మూవీ నేను విన్నాను. ఎలా అనిపించింది మీకు అంటే లైక్ పర్టికులర్లీ ఇంత క్రూ సెట్స్ ఇదంతా మీ వర్కింగ్ కానీ ఈ పర్టికులర్లీ పుష్ప 2 ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఇట్ వాజ్ వండర్ఫుల్. మీరు అన్నట్టు ఇంత పెద్ద సెట్స్ ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ చూసుకుని వాళ్ళు చేశారు కదా, దట్ వాస్ ఇన్క్రెడిబుల్. హ్యాట్స్ ఆఫ్ టు మైత్రి మూవీ మేకర్స్ యాజ్ వెల్. వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకొని మొత్తం అంత సపోర్ట్ చేశారు. ద హోల్ టీమ్ని వాళ్ళ భుజం మీద పట్టుకొని వెళ్ళారు. జాతర ఎపిసోడ్ వరకే నాకు తెలిసి ఒక అరౌండ్ 80 crores దాకా ఖర్చు అయిందని, తర్వాత సీన్స్ కూడా కొన్ని crores ఆఫ్ బాగా ఖర్చు ఉండొచ్చేమో నాకు, అంటే ఫిగర్స్ అయితే కరెక్ట్గా తెలీదు ఎంతెంత ఖర్చు అయింది అని. బట్ ఆ రిచ్నెస్ అయితే మీరు సినిమాలో చూసినాక మీకు తెలుస్తుంది ఎంత ఇది పెట్టారని. ఎందుకంటే పర్సనల్గా నేను ఇంత ఖర్చు అయింది అని నేను కూడా అడగలేదు, ఎవరు నాకు చెప్పలేదు. సో ఆ ఇది చెప్పడం కొంచెం రాంగ్ అయిపోతుంది, ఆ నంబర్స్ చెప్పడం. బట్ ఎస్, మంచి ఇది పెట్టారు. అండ్ ఫైనలీ థియేటర్కి వెళ్ళినప్పుడు, థియేటర్లో చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఆ గ్రాండ్యూర్ ఏముంది, అంత పెట్టారా ఏంటి అనేది మనకి అక్కడ చూసిన తర్వాత తెలిసిపోతుంది. అండ్ మీకు అంటే దేవరా సినిమాలో చూస్తే తనతో క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ రివీల్ చేయలేదు నాకు ముందు, తర్వాత తెలిసింది మనకి సైఫ్ అలీ ఖాన్ గారితో మీకున్న సీన్స్ కానివ్వండి, అండ్ అక్కడ లేడీ తోటి ఒక సీన్స్, అండ్ ఇక్కడ కూడా చూస్తే ఒక లేడీ తోటి సీన్స్. మీరు అంటే మీకేంటి వెతుక్కొని వస్తున్నాయా ఇలా సీన్స్? యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం అది చేంజ్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగులో ఇంతకుముందు విలన్స్ ఉండేవాళ్ళు, ఒక పర్సన్ అంటే ఇంకా ఓన్లీ ఇలాంటి సీన్స్ కి రేప్ సీన్స్ కి ఎగ్జాక్ట్లీ ఆ స్టీరియో టైపింగ్ అవ్వకూడదు అనే ఒక రీజన్ కోసమే నేను రీసెంట్ గా వికట కవి అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. సో దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను నేను. ఆ చేంజ్ ఓవర్ కనపడాలి, ఆ వర్సటాలిటీ కనపడాలి. లేదంటే అదే మీరు అన్నట్టు పోలీస్ క్యారెక్టర్ అంటే పోలీస్ క్యారెక్టర్కే అడుగుతారు, లేదంటే ఇలా ఏదో అమ్మాయిలతో సీన్స్ అంటే దానికోసమే అడుగుతారు. సో ఆ వర్సటాలిటీ చూపించినప్పుడు అర్థమవుతుంది, ఓకే దిస్ ఇస్ నాట్ ద థింగ్, వీడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయగలడు అనే ఒక ఇది రావాలి. సో ఫ్యూచర్లో అది కొంచెం చూసుకొని ఆ వర్సటాలిటీ ఇంకా కొంచెం చూపించాలి అని నేను అనుకుంటాను. డెఫినెట్లీ సార్, యువర్ ప్రూవ్డ్ యాక్టర్. అంటే మాకు అంటే మీ కన్నడ సినిమాలు మేము అంతగా కొన్ని సీన్స్ అలా చూస్తున్నాం అంతే. అండ్ మీరు KGF మూవీ కానీ అండ్ దేవరా కానీ పుష్ప 2 కానీ లైక్ ఇప్పుడు ఏంటంటే తారక్ పొన్నప్ప అంటే ఇంక ఇన్ని తీసేసుకోవచ్చు. అంటే మీకు కూడా ఒక ఐడియా దొరుకుతుంది, 3 సినిమాలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ వేరియేషన్స్ అని కనపడతాయి. సో ఆ వర్సటాలిటీ అక్కడే కొంచెం కనపడుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం ట్రై చేసుకొని వెళ్దాం. యాక్టింగ్ అనేది ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కొత్త క్యారెక్టర్స్, కొత్త అప్రోచ్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త క్యారెక్టరైజేషన్. సో అలాగే వెళ్ళాలి. అంటే ఇంత ముందు మీరు మెన్షన్ చేశారు ఇందాక ఒక సీన్ అప్పుడు సుకుమార్ గారు చాలా బాగా చేసామని చెక్ చేసుకున్నారు అని. ఇంత మంచి క్యారెక్టర్ మీకు డిజైన్ చేసినందుకు వాట్ యూ ఫెల్ట్ సార్ అబౌట్ సుకుమార్ గారు? అంటే నాకైతే థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ థింగ్ సుకుమార్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడే నాకు ఒక ఎంజాయ్మెంట్ వచ్చేది. లైక్ ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ని నేను చాలా కేర్ఫుల్గా తీసుకున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా అన్ని బేస్ వాయిస్లో నేను డబ్బింగ్ చేసిన ఇప్పటి వరకు, కానీ ఈ సినిమాకి నేను చాలా కేర్ఫుల్గా బేస్ వాయిస్ ఉండకూడదు, కొంచెం ఇరిటేటింగ్ వాయిస్లో మాట్లాడదాం. లైక్ ఆ సినిమాలో చూసినప్పుడు ఒర్రే పులే ఒత్తిరి గనిపేల్చురా రా అని వస్తుంది కదా, అలా ఒక ఇరిటేటింగ్ వాయిసెస్ వాడదాము, మంచిగా ఉంటుంది. క్యారెక్టర్ ఒక డిఫరెంట్ లెవెల్లో కనపడుతుంది అనే ఒక థాట్లో అప్రోచ్ చేసి మీరు ఓన్ డబ్బింగ్. ఎస్ అండ్ లాస్ట్ లో మీరు అల్లు అర్జున్ గారిని పిలిచే సీన్స్ ఉంటాయి కదా కాల్లో, అది గుర్తున్నాయి ఏమన్నా రప్ప సీన్స్ కానీ? అది రప్ప కూర్చొని చెప్తా. బట్ సర్ ఇనీషియలీ చెప్పారు, అంటే ఏంటి బుగ్గా భయం వేస్తుంది అన్నప్పుడు కొంచెం అంటే అక్కడి నుంచి సర్కాస్టిక్గా భయం చూపించాలి మీరు, కంప్లీట్ భయపడిపోయారు అనేటట్టు కాదు. తర్వాత అక్కడ పుష్ప వచ్చిన తర్వాత మీరు అలాగే మారుతారు, అది కావాలి అని సుకుమార్ సార్ కేర్ఫుల్గా చెప్పారు. సో అందుకే నువ్వు పుష్పన ఏందన్నా మీరు ఇలా చేస్తున్నారు అని ఆ ఇంటోనేషన్ నుంచి తర్వాత వచ్చేటప్పుడు చూడు పుష్ప ఏం చేయలేదు ఇప్పుడు చేస్తా చూడు అని ఆ వేరియేషన్ వస్తుంది. సో ఆ వేరియేషన్ కావాలి అని చాలా పర్టికులర్గా సుకుమార్ సార్ చెప్పారు, అది తీసుకున్నాం మనం. సో హ్యాపీ అని చెప్పాను కదా మీరు. అంటే ఇప్పుడు తారక్ పొన్నప్ప గారు అంటే డెఫినెట్లీ దే ఆర్ రెడీ టు, అంటే ఇంకెలాంటి రోల్ వచ్చినా దే మైట్ డెఫినెట్లీ కాల్ యూ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మాకు చాలా క్వశ్చన్స్ ఇంతకు ముందు బ్యాలెన్స్ ఉండిపోయింది. అంటే దేవరా చూసిన తర్వాత
హూ ఈజ్ యతి అనేది ఇట్స్ అంటే $1 million క్వశ్చన్ అంటారు కదా. సో హూ ఈజ్ యతి సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఐడియా లేదు. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఎవరు అది యతి అని తెలుసుకోవాలని. హోప్ఫుల్లీ తొందరగా రివీల్ చేస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు పుష్ప 2 ఎక్స్పీరియన్స్ చెప్పారు, అండ్ దేవరా మొత్తం మీరు అంటే షూట్ అయిపోయినప్పుడు మనం ఇంటర్వ్యూ అయిపోయింది, అండ్ తర్వాత మీరు మూవీ చూసిన తర్వాత వాట్ యూ ఫెల్ట్ సార్ దేవరా గురించి? ఇట్ వాస్ ఆల్సో రియలీ గ్రేట్. ఎన్టీఆర్ సార్ని ఆల్మోస్ట్ 6 years తర్వాత సోలో రిలీజ్లో చూసారన్నారు, అండ్ అది కూడా డబల్ ధమాకా డ్యూయల్ రోల్లో చూసారు. సో అందరికీ ఒక హ్యాపీనెస్ కనపడింది అందరూ ఫ్యాన్స్కి. సో దట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దేర్ యాజ్ వెల్. అండ్ నాకు కూడా పర్సనల్గా ఎన్టీఆర్ సార్తో కొన్ని సీన్స్ పడినాయి. సో దట్ హెస్ ఆల్సో కమ్ అవుట్ రియలీ వెల్. లాస్ట్ ఫైట్ సీక్వెన్స్లో కూడా ఉంది. పార్ట్ 2లో ఇంకా ఎక్కువ వస్తుంది అనేది ఒక ఇది నాకు తెలిసింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. సో హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ దాట్ పార్ట్ 2 కోసం. ఇది యాక్చువల్లీ అంటే ఆయన వర చనిపోతాడా లేదా ఇలా ఎక్స్ మార్క్ వేసుకుంటాడా అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఎవరు చనిపోరు అక్కడ, మళ్ళీ మనం అందరూ ఉంటాం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు బైరాతో ఇంకొకరు ఉంటారు. అవును అవును. సో వాళ్ళ మీద కూడా మార్క్ వేస్తారు. సో మార్క్ వేసినప్పుడు అప్పుడు అన్కాన్షియస్ అవుతారు అన్నట్టు. సో అది కంటిన్యూ అవుతుంది. సో ఆ లాస్ట్లో షిప్ దగ్గర అయితే అన్ని ఎక్స్ మార్క్సే కానీ ఎస్ అంటే అంత పెద్ద దెబ్బ పడినప్పుడు అన్కాన్షియస్ అయిపోతారు కదా, సో అలా అన్కాన్షియస్ అయ్యారని నెక్స్ట్ అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సో దేవరా 2లో అయితే ఇంకా మంచి థింగ్స్ ఉండబోతున్నాయి, కుక్ చేయబోతున్నారు. ఎస్ నేనైతే ఎదురు చూస్తున్నా దేవరా 2 కోసం. హోప్ఫుల్లీ దిల్ బీ స్టార్టింగ్ వెరీ సూన్. అక్కడ ఇంకా డిఫరెంట్ ఇది అప్రోచ్ ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ నేను విన్నాను సార్, ఇప్పుడు ఇది మూవీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ అంటే ఒక పాన్ ఇండియా హీరోది ఇంకొక మూవీ మీరు సైన్ అంటే లుక్ టెస్ట్ కూడా జరిగిందని విన్నాను. అవును అంటే నాట్ సో సూన్ రివీల్ చేయొచ్చో లేదో తెలియదు. యాక్చువల్లీ నేను చెప్తా, మన ప్రభాస్ సార్ది ఫౌజీ సినిమాకి లుక్ టెస్ట్ జరిగింది, అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ హ్యాపీ విత్ ఇట్. ఒక మంచి క్యారెక్టర్, ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న దాంట్లో ఒక మళ్ళీ వేరియేషన్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈవెన్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ విల్ గెట్ టు ప్లే అ డిఫరెంట్ క్యారెక్టర్ రోల్. అంటే మీరు యాక్చువల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో అయిపోయింది, అండ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో అయిపోయింది, అక్కడేమో ప్రశాంత్ నీల్ ఆ మూవీ అయిపోయింది, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ సార్ అండ్ హను సార్ ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే అది ఏమన్నా కొంచెం ఒక రఫ్ ఐడియా ఏమన్నా చెప్పారా ఎలా ఉండబోతుంది? లేదు, ఇప్పటికైతే ఇంకా కంప్లీట్ ఐడియా దొరకలేదు. ఒక పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది, షూట్ స్టార్ట్ అయ్యింది. కొన్ని రోజుల్లో ఈవెన్ ప్రభాస్ సార్ వచ్చి జాయిన్ అవుతారు స్కెడ్యూల్కి అని చెప్పారు. సో ప్రభాస్ సార్తో నా పోర్షన్స్ కూడా షూట్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ ఇట్.